అనకాపల్లి పరిశోధన కేంద్రం వారు ఏర్పాటు చేసిన స్టాల్ వద్ద అయితే ఉన్నామండి. ఈ స్టాల్లో ఏంటి ప్రత్యేకత ఏంటనేది కూడా అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. మనది ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అనకాపల్లి నుండి రావడం జరిగిందండి. ఈ మార్టేరు పరిశోధన స్థానంలో కిసాన్ మేళకి ముఖ్యంగా మనకి అనకాపల్లి పరిశోధన స్థానంలో చెరుకు ప్రధానమైన పంటగా ఉన్నదండి. అయితే రైతులు ఏంటంటే చెరుకుని పండించి షుగర్ ఫ్యాక్టరీస్కి వేయడం కానీ లేదంటే బెల్లం తయారు చేసుకోవడం కానీ చేస్తుంటారు. అయితే ఏంటంటే రైతులకి చెరుకు ఫ్యాక్టరీకి వేసినా బెల్లం తయారు చేసినా అంత గిట్టుబాటు అవ్వట్లేదండి. అంటే మామూలుగా దిగుబడి తక్కువ వస్తుంది, ప్లస్ మనకి ఫ్యాక్టరీకి వేస్తే ఒక 3000 అలాగ వస్తుంది. అలాగే బెల్లం బకెట్ షేప్లో 15 కేజీలు అలా తయారు చేస్తారు. దానివల్ల కూడా వాళ్ళకి ఎక్కువ బల్క్లో వాళ్ళకి 35 రూపాయలు 40 రూపాయలే కిడుతుంది కేజీకి. అలా కాకుండా ఏంటంటే చిన్న ముక్కల రూపంలో ఇలాగా మన ఆ ముక్కలకి చిన్న ముక్కలు అంటే కేజీ ముక్కలు కానీ అర కేజీ ముక్కల్లో కానీ ఇలాగ పావు కేజీ ముక్కలు, అలాగే చిన్న చిన్న ఇలాంటి గ్రాముల్లో చేసే 50 గ్రాములు 100 గ్రాముల ముక్కలు, అలాగే మనకి ఇలాగ చిన్న ఇంకా ఇక ఏమైనా కెమికల్స్ లేకుండా మామూలుగా మీకు తెల్లగా రావడం కోసం హైడ్రోస్ అని కలుపుతారండి. హైడ్రోస్లో సల్ఫర్ అది ఎక్కువ ఉండి క్యాన్సర్ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి హైడ్రోస్ అది వాడకుండా బెల్లం తయారు చేసేటప్పుడు చేయడం వల్ల ఏంటంటే ఇది ఒరిజినల్గా ఆర్గానిక్గా వస్తుంది. కాకపోతే కలర్ మనకి ఇలాగ ఉందని ఇది మంచి బెల్లం కాదనుకుంటారు, కానీ ఇదే మంచి బెల్లము. ఇది ఆర్గానిక్గా చేయడం వల్ల ఏంటంటే ఆరోగ్యరీత్యా కూడా మంచిది. రెండోది ఏంటంటే రైతులు ఇలా కేజీ ముక్క చేసుకుంటే మామూలుగా ఒక 35 రూపాయలు 40 రూపాయలు కిట్టే దగ్గర ఇక్కడ 50 నుండి 60 రూపాయలు కిడుతుందండి. అదే ఇంకా చిన్న ముక్కలు చేసుకోవడం వల్ల ఏంటంటే ఇంకా బల్క్లో వాళ్ళకి పనికి వస్తుంది. అలాగే గ్రాన్యూల్స్ ఇప్పుడు ఇవి ఉన్నాయి కదండి, మనకి బెల్లం ఇలాగ పౌడర్ రూపంలో కానీ అలాగే ఇలాగ ఇది పౌడరు, ఇది గ్రాన్యూల్ గుళికల రూపంలో కానీ ఇలా చేసుకోవడం వల్ల కేజీ 150 రూపాయలు కూడా కిడుతుంది. దీనివల్ల ఏమంటే మనకి సాధారణంగా రైతు చెరుకు సాగు చేసి బెల్లం చేసి అమ్మేస్తే వచ్చే డబ్బుల కన్నా ఒక 34,000 రూపాయలు వస్తుందండి అదనంగా. సంవత్సరం అంతా కష్టపడితే ఒక 40,000 రూపాయలు వస్తుంది. అలా కాకుండా ఇలా బెల్లం చిన్న ముక్కలు కేజీ ముక్కలు అర కేజీ ముక్కలు చేసుకుంటే ఒక అదనంగా ఇంకొక 34,000 రూపాయలు అదనంగా వస్తుంది. అదే మనకి తేనె బెల్లం రూపంలో తయారు చేసుకుంటే ఇలా తేనె రూపంలో కూడా చేయొచ్చు. అలాగే మీ చేతిలో ఉన్న పొడి కానీ గుళికల రూపంలో కూడా చేయొచ్చు. వీటి వల్ల ఏంటంటే అదనంగా డబ్బులు రావడం ఒకటి. రెండోది ఏంటంటే రైతు ఒక రోడ్డు పక్కన ఉన్న రైతు దాని పొలం దగ్గరే తయారు చేసి రోడ్డు మీద ఒక చిన్న స్టాల్లా పెట్టుకొని అమ్ముకుంటే ఏంటంటే మనకి సంవత్సరం పొడుగున అంతా కూడా బెల్లం తయారు చేసి అమ్ముతారు. అంటే సీజన్లోను అన్ సీజన్లోను. దానివల్ల ఏంటంటే యావరేజ్లో ఎక్కువ డబ్బులు వస్తాయి. మీకు బెల్లం మార్కెట్ అయినా షుగర్ ఫ్యాక్టరీ అయినా 4 నెలలు అలాగా 5 నెలలు అలా పనిచేస్తుంది. కానీ ఇదైతే మనం 10 నెలలు 12 నెలలు కూడా మనం చెరుకు ఇలాగా స్టాగర్డ్గా వేసుకుంటే ఒక 15 రోజులు 20 నెల రోజుల గ్యాప్లో ఒక్కొక్క ప్లాట్ అలా వేసుకుంటే ప్రతి నెల మనకు ఒకసారి ఎంతో కొంత చెరుకు వస్తుంది. దానివల్ల ఏంటంటే మనకి ఒక 40,000 వచ్చే దగ్గర ఒక 80,000 నుండి 1,00,000 రూపాయల దాకా రావడానికి అదనంగా అవకాశం ఉంటుంది. అందువలన రైతుల్లో ఎక్కువ అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈ బెల్లం చిన్న ముక్కలు తయారు చేయడం, చిన్న చిన్న ముక్కల కింద తయారు చేస్తాం. ఇప్పుడు కాఫీలు వేసుకుంటే ఇంత చిన్న క్యూబ్ చాలు, చిన్న ముక్క చాలు. అలాగే మనం ఏదైనా చిన్న చిన్న అవసరాలకి ఇంత సరిపోతుందండి. ఎలా కాకుండా మీరు 15 కేజీలు దిమ్మలు ఒకసారి తయారు చేస్తే ఏమవుతుందంటే మీరు అర కేజీ కావాలన్నా ఒకసారి గట్టిగా కొడితే మొత్తం 15 కేజీలు కూడా నీరు పట్టి డ్యామేజ్ అయిపోవడానికి పాడైపోతుంది. దానివల్ల ఇంటి దగ్గర వాళ్ళకి కూడా ఉపయోగం ఉండదు, అలాగే రైతుకి కూడా నష్టం. కాబట్టి చిన్న ముక్కల రూపంలో తయారు చేసి రైతు తన కొట్టం దగ్గర కూడా అమ్ముకోవచ్చు. లేదా సూపర్ మార్కెట్స్ కూడా వాళ్ళు వేసుకుంటే మంచి బాగా ఫలితాలు ఉంటాయి. రెండోది ఇది ఆర్గానిక్గా మనం ఎటువంటి హైడ్రోస్ అలాంటి కలపకుండా ఉండడం వల్ల ఆరోగ్యపరంగా కూడా మంచిది అనమాట. ఇలాంటి పరిశోధనలు మా పరిశోధన స్థానం నుండి చేస్తున్నాం. అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన. డి ఉమామహేశ్వరరావు అండి. నేను ప్రిన్సిపల్ సైంటిస్ట్ విస్తరణ విభాగం RRS అనకాపల్లి. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.